తల ఎగరేసి సగర్వంగా పొగుడుకోగలిగిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. చరిత పుటలు కోరుకున్న కొత్త కథవు నీవే, విధి కూడా తలవంచే సంకల్పం నీదే. ఆంధ్రనాట ప్రగతికే విధాతవైనావే, జనం గుండె గుడిన నిలిచే జగన్మోహనుడివే. ఏమాత్రం చెల్లించలే. 14లో అధికారంలోకి వస్తామనుకున్నాం, అలా చెల్లించలే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కుట్రలతో అందరినీ లాక్కుని సంతలో పశువులు నెట్టుకుంటూ పోయినాడు ఎమ్మెల్యేలు, అయినా ఆయన చెల్లించలే. నంద్యాలలో సకల శక్తులు ఒడ్డి వాళ్ళను బై ఎలక్షన్ లో ఇచ్చేశారు, అయినా చెల్లించలే. ప్రజలు ఉన్నారు, ప్రజల కోసం నిలబడినాము, ఇది ఒక పార్ట్ ఆఫ్ మన జర్నీ ప్రస్థానంలో అనుకున్నారు. ఆ తర్వాత 19లో మనం ఏం చూపించాం. కాబట్టి ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి, ఈ జర్నీ సాగుతుంది. ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ అత్యధిక మెజారిటీతో 151కు మించి, అప్పటికే డీలిమిటేషన్ అయితే 225 సీట్లు వస్తాయి. 200 స్థానాలకు పైగా గెలిచి మళ్లీ అధికారంలో ఇక్కడ చేపట్టి అధిపతి ఇలపై నడిచే విజయపు మెరుపది, చూపులే నిప్పులై నిసినే చేంచే తెగువది. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలి.